వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ సమస్యలు పరిష్కరించేందుకు కాదు. అట్లనే వాళ్ళు విద్యా భారతి ద్వారా ఎట్లా సరస్వతి శిశు మందిరాలతోని చిన్నపిల్లలకి ఎట్లా విషయం నూరిపోస్తారు అటువంటివి ఉన్నాయి. అటువంటి పనులను విద్యాభారతి చేస్తుంది. సరస్వతి శిశు మందిరాలు నిర్వహించటం. విద్యాభారతి కాకుండా దేశంలో సంస్కృతిని పెంచేందుకు సంస్కృతి భారతి ఒకటి, సంస్కృత భాషను పెంచేందుకు సంస్కృత భారతి ఒకటి. ఇక ఇట్లా చెప్పలేనని ఉన్నాయి. సార్ నాకు టైం తక్కువ ఇస్తున్నారు కాబట్టి అవన్నీ పెద్ద అంటే మీరు తెలుసుకుంటున్న విషయం కాదు అది. తర్వాత అయితే ఇట్లా అంటే ఒక్క రోజులో వాళ్ళు ఈ స్థాయికి రాలేదు. ఈ ప్రయత్నాలన్నీ ఒక 100 సంవత్సరాలుగా ఓపికగా చేసుకుంటూ వాళ్ళు వచ్చి ఈ స్థాయికి వచ్చింది. భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ కూడా 1925లోనే పుట్టింది, ఆర్ఎస్ఎస్ పుట్టినప్పుడు. కానీ కమ్యూనిస్ట్ పార్టీ పరిస్థితి మనం ఇప్పుడు చూసాం. వాస్తవానికి ఒక కోఇన్సిడెన్స్ అంటే ఇటలీలో కూడా ఫ్యాసిస్ట్ పార్టీ, ఇటలీ కమ్యూనిస్ట్ పార్టీ రెండు కూడా 1922 ఆ ప్రాంతంలో పుడితే పరిస్థితి మనకు తెలుసు. అయితే ఈ ఆర్ఎస్ఎస్ కేవలం ఒక మత పిచ్చి కలిగి మతోన్మాదం కలిగినటువంటి కార్యక్రమాలు ప్రచారాలు ఇటువంటివే కనుక చేసిన లేదా భావజాల వ్యాప్తి ద్వారా వాళ్ళు దేశాన్ని హిందూ దేశంగా మార్చాలనుకుంటే ఇంత ఆందోళన ఇంత మనకు కంగారు అవసరం ఉండకపోయేది. వాళ్ళు ఇన్ని సంఘాలు ఏర్పాటు చేసి ఇన్ని శాఖలు ఏర్పాటు చేసుకొని దేశంలో ప్రజల మనసులు గెలిచి అవును మనం హిందూ దేశంగా ఉంటే బాగుంటుంది, అలా ఉందాము, ఇట్లా ఇన్ని లాభాలు ఉంటాయి అని చెప్తా అంటే నిజానికి అది దే కెన్ డూ దట్. కానీ ఆర్ఎస్ఎస్ గొప్పగా చెప్పుకోవడానికి ఏమి లేదు, నేను తర్వాత వస్తా. అయితే వాళ్ళు కేవలము భావజాల ప్రచారం మాత్రమే చేసే సంస్థ కాదు. చరిత్రలో భారత పాకిస్తాన్ విభజన సందర్భంగా ఎంత మానవ హననం జరిగిందో మనందరికీ తెలుసు. దాదాపు 10 లక్షల మంది భారత పాకిస్తాన్కి చెందినటువంటి మనుషులు ఆ సందర్భంగా చనిపోయారు. 2 లక్షల నుంచి 20 లక్షల మంది అని చెప్తారు. యావరేజ్గా 10 లక్షల మంది చనిపోయారు. భారత పాకిస్తాన్ విభజన సందర్భంగా చెలరేగినటువంటి మత కల్లోలాలలో 10 లక్షల మంది చనిపోయారు. ఆ 10 లక్షల మంది మరణానికి స్పాంటేనియస్గా చెలరేగినటువంటి హిందూ ముస్లిం వర్గాల్లో వాళ్ళకు వాళ్ళు కొట్టుకోవటం కాదు, 3 సంస్థలు దగ్గర ఉండి వాటిని నిర్వహించినవి. ఆ సంస్థలు ఒకటి ఆర్ఎస్ఎస్, 2 హిందూ మహాసభ, 3 ముస్లిం లీగ్. మెజారిటీ ముస్లిం సరిపోయింది అనుకోండి, ఎందుకంటే వీళ్ళ బలం ఎక్కువ ఉంటుంది కాబట్టి. 10 లక్షల మంది ఆ విధంగా చనిపోవటానికి కారణమైనటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్. అదేదో కేవలం మత ప్రచారం చేసే సంస్థ కాదు. అదే భారత పాకిస్తాన్ విభజన సందర్భంగా 1,00,000 మంది స్త్రీలు అత్యాచారాలకు గురైనటువంటిది చరిత్ర మనకు చూస్తే దొరుకుతుంది. చాలా అన్యాయంగా వీళ్ళు శీలము, క్యారెక్టరు, ఇంకా భారత మాత ఇవన్నీ ఏవో మనం నీతిగా ఉండాలి ఇట్లా ఏవో చెప్తా ఉంటారు. కానీ స్త్రీలపై అత్యాచారాలు చేయటానికి వీళ్ళు వెనకాడరు, ప్రోత్సహిస్తారు. అదంతా మనం ఇప్పుడు కూడా కళ్ళ ముందు మనం చూస్తున్నాం. కానీ వాస్తవానికి ఏ మతంలో అలా ఉండదు కదా, స్త్రీలపై అత్యాచారాలు చేయవచ్చు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నటువంటి ఒక గుంపు మీదకి వెళ్ళి ఒక రెక్కి నిర్వహించిపోయి వాళ్ళందరినీ చంపవచ్చు అని ఉండదు. ఈ హిందూ మత గ్రంథాలలో కూడా అయినా వాళ్ళు ఆ పనులు చేస్తూ ఉంటారు. సరే, అంత హింసకు వాళ్ళు కారణమైనలు. తర్వాత కూడా గుజరాత్ అల్లర్లను చూసినాం, అంతకుముందు బాంబే అల్లర్లను చూసినాం, తర్వాత ఢిల్లీ అల్లర్లను చూసినాం. ఇవన్నీ కూడా 2 వర్గాలు యాదృచ్ఛికంగా తలపడి జరుపుకునేటువంటి దాడులు కాదు, వాటి వెనుక సంస్థలు ఉండి నిర్వహిస్తూ ఉంటాయి అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. అట్లా నిర్వహించడంలో ముఖ్యమైన పాత్ర పోషించేది ఆర్ఎస్ఎస్. మక్కా మసీద్ బ్లాస్ట్ కూడా వాళ్ళు. సావర్కర్ వాస్తవానికి పెద్ద సిద్ధాంతకర్త, తక్కువ తెలియతక్కువడేం కాదు. గోల్వాల్కర్ కూడా వాళ్ళు దగ్గర ఉండి రెక్కీలు చేసి గ్రూపులను, టీమ్స్ని ఏర్పాటు చేసి ఈ మానవ హననానికి కారణమైన వాళ్ళందరూ. కాబట్టి వాళ్ళు ఏదో ఇప్పుడిప్పుడు హింస చేస్తున్నారు, కానీ వాళ్ళు మొదటి నుంచి వెళ్ళి సాధు జంతువులే అనుకోవటానికి లేదు. చరిత్రలో వాళ్ళ చేతులే కాదు, వాళ్ళ శరీరం అంతా రక్తంతో తడిసింది. మానవ హననానికి వాళ్ళు కారణమే. రేపు నిజానికి వాళ్ళు అనధికారికంగా ఉంటేనే అలా చేసిండ్రు. వాళ్ళు అధికారంలో ఉంటే ఎంత బీభత్సం జరుగుతుందో భవిష్యత్తులో మనం ఊహించాల్సిందే. అయితే
మళ్ళీ మనం వాళ్ళ సిద్ధాంతం యొక్క కొద్దిసేపట్లో బాగుంటే 20 నిమిషాలు క్లోజ్ చేస్తా. వాళ్ళ ఎట్లా హిందువులందరినీ కూడగడుతున్నారు, వాస్తవానికి ఎట్లా వాళ్ళ ఆధిపత్యం కోసం, ఒక వర్గం ఆధిపత్యం కోసం హిందూ దేశాన్ని పునర్నిర్మించాలి అనేటువంటి గోల్ని అందరితో ఒప్పిస్తూ తీసుకొస్తున్నారు. వాస్తవానికి హిందూ మతంలో చెప్పుకోవడానికి గొప్ప ఏమీ ఉండదని, కాబట్టి మతోన్మాదులంతా ఇతర మతాల మీద ద్వేషం మీద ఆధారపడే ఈ మతస్థులను కూడగడతారని బాలగోపాల్ సార్ చెప్పిన విషయం మనందరికీ గుర్తుండే ఉండాలి. హిందూ మతంలో గొప్పతనాన్ని చెప్పి హిందువులందరినీ ఐక్యం చేస్తే అది వేరే విషయం. చెప్పుకోవడానికి ఇక్కడ ఏం లేదు కాబట్టి కేవలం పరమత ద్వేషం మీదనే హిందువులందరినీ ఐక్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పటికి కూడా అదే జరుగుతూ ఉంటుంది. ఇది జరుగుతూ ఉంటుంది. వాళ్ళు వాస్తవానికి ఒక సావర్కర్ ప్రారంభంలో ఒక కేసులో ఇరుక్కోవటం మినహాయించి ఆయన స్వాతంత్ర పోరాటంలో లేడు. ఆయన స్వాతంత్ర పోరాట యోధుడు అని చెప్పలేము. హెగ్డేవారు కూడా అనుకోకుండా 1-2 కేసులలో ఇరుక్కున్నాడు, కానీ వాళ్ళు స్వాతంత్ర పోరాటంలో మొత్తం ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ లేదు. హిందూ మహాసభ వాళ్ళు కూడా లేరు. వాస్తవంగా హిందూ మహాసభ నాయకులు బెంగాల్లో క్విట్ ఇండియా సమయంలో ముస్లిం లీగ్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి క్విట్ ఇండియా ఉద్యమం బలపడకుండా పిలుపునియటమే కాకుండా బ్రిటిష్ వాళ్ళకి లేఖలు రాసిండు, మేము చూడండి ఇట్లా వీళ్ళని అణిచివేస్తున్నామని. హిందూ మహాసభ నాయకులు ఈ శ్యామప్రసాద్ ముఖర్జీ ఇటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు స్వాతంత్ర పోరాట యోధులుగా క్లెయిమ్ చేసుకుంటూ అంటారు అదే పనిగా, కానీ వాళ్ళు నిజానికి స్వాతంత్ర పోరాటాన్ని నిర్వీర్యం చేసిండు. వాళ్ళు ఎందుకు చేసిందంటే ఈ స్వాతంత్ర పోరాట నాయకుల తోటి స్వాతంత్రం వచ్చి ఆ విధంగా భారతదేశ నిర్మాణం జరిగితే ఎట్లా ఉంటుందంటే అది ఒక ఉదారవాద ప్రజాస్వామిక పద్ధతిలో, లౌకికవాద పద్ధతిలో ఉంటుంది, హిందూ దేశంగా ఉండబోదు అని వాళ్ళు గ్రహించారు. కాబట్టి అటువంటి దానికి మనం కొట్లాడడం ఎందుకు అని వాళ్ళు మెల్లగా అక్కడి నుంచి డ్రాప్ అయిపోయి వాళ్ళ మార్గం వేరే చూసుకున్నారు. వాళ్ళు అలా చేసుకుంటూ వచ్చారు. అయితే వాళ్ళు లౌకికవాదానికి వ్యతిరేకం, హిందూ ముస్లిం క్రిస్టియన్స్కి మాత్రమే కాదు, వాళ్ళు ఉదారవాద ప్రజాస్వామ్యానికి కూడా వ్యతిరేకం. వాళ్ళు చాలా స్పష్టంగా ఆ ప్రజాస్వామ్యం అనే భావన స్వదేశీ కాదు, ప్రజాస్వామ్యం అనే భావనే విదేశీ భావన, మనకు అది అవసరం లేదు. మన హిందూ ధర్మంలోనే కావాల్సినంత ప్రజాస్వామ్యం ఉంది, హిందూ ధర్మమే మనకు అన్నీ. కాబట్టి మనకు ఈ విదేశీ భావన అయినటువంటి కమ్యూనిజం పక్కకు పెట్టాడు. కమ్యూనిజం విదేశీ అంటారు, ఈ ప్రజాస్వామ్యం కూడా విదేశీ భావనే వాళ్ళ దృష్టిలో. లౌకికవాదం కూడా వాళ్ళ దృష్టిలో విదేశీ భావనే. లౌకికవాదం ఏంది కొత్తగా? ఈ లౌకికవాదము ఏదైనా కూడా అవన్నీ మన వర్ణ వ్యవస్థలోనే, హిందూ వ్యవస్థలోనే ఉన్నాయి, హిందూ ధర్మంలో. కాబట్టి కొత్తగా లౌకికవాదం ఏంది? ఇవన్నీ విదేశీ భావనలు. వాస్తవానికి ఈ లౌకికవాదులు అనేటువంటి వాళ్ళు కుహాన లౌకికవాదులు. వీళ్ళందరూ మన జాతికి జరిగే అన్యాయాన్ని పట్టించుకోకుండా, మన జాతికి ఎంత అన్యాయం జరిగినా కూడా పరమతస్థులను బుజ్జగిస్తూ వాళ్ళందరినీకి ఇంకా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి చేస్తూ అంటారు. ఈ కుహాన లౌకికవాదంతో మనకు జాతికి చాలా అన్యాయం జరుగుతుంది. కాబట్టి అసలు లౌకికవాదమే ఉండవద్దు. దే ఆర్ అగైనెస్ట్ సెక్యులరిజం, దే ఆర్ అగైనెస్ట్ డెమోక్రసీ, దే ఆర్ అగైనెస్ట్ కాన్స్టిట్యూషన్ ఆల్సో, అఫ్ కోర్స్ దే ఆర్ అగైనెస్ట్ కమ్యూనిజం. ఇట్లా వీళ్ళు చెప్పుకుంటూ వచ్చి మరి భారతదేశంలో ఉండే మైనారిటీల సమస్యల గురించి ఏమిటి అనే ప్రశ్నకి గోల్వాల్కర్ ఏం చెప్తాడంటే, భారతదేశంలో మైనారిటీల సమస్యల గురించి కాదు, అసలు మైనారిటీలే భారతదేశానికి ఒక సమస్య. కాబట్టి మైనారిటీ సమస్యను ఎట్లా పరిష్కరించాలి అనేటువంటి దానికి ఆయన ఒక బ్రహ్మాండమైన పరిష్కారం నేను చెప్తున్నా అని చెప్పిండు. అదేంటంటే, ఈ దేశంలో ఉండేటువంటి మైనారిటీలు పాటించే సంస్కృతి సాంప్రదాయాలు విదేశీ సంస్కృతి సాంప్రదాయాలు, ఈ హిందూ దేశానికి సంబంధించినవి కాదు. అట్లాగే వాళ్ళ పుణ్యక్షేత్రాలు ఈ దేశంలో లేవు. ముస్లింలు అయితే మక్కాలో ఉంటుంది, క్రిస్టియన్లు అయితే జెరూసలేం దానికి సంబంధించిన. కాబట్టి వాళ్ళు ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు కాదు. భారతదేశంలో ఒకప్పుడు తరతరాలు వేల సంవత్సరాలుగా ఇక్కడ హిందువులు మాత్రమే జీవించారు. ఎప్పటికైనా ఈ భారతదేశము హిందువులదే. కాబట్టి భారతదేశం అంటే హిందూ దేశంగా ఉండాలి. మరి మిగతా వాళ్ళు ఎలా ఉండాలి? మిగతా వాళ్ళు హిందువులుగా మారి ఉండాలి. వాళ్ళకు 3 పరిష్కారాలను ఆయన చెప్తాడు.
ఒకటి, వాళ్ళు వాళ్ళ మతాలను వదిలిపెట్టి వాళ్ళ అంతఃకరణ పూర్వకంగా పైకి కాదు, వాళ్ళు హిందువులుగా కన్వర్ట్ అయ్యి హిందూ జీవన విధానాన్ని కొనసాగిస్తూ హిందువులుగా జీవించాలి. వాళ్ళకి ఇది నంబర్ 1 ఆప్షన్. క్రిస్టియన్స్కి, ముస్లిమ్స్కి ఇదొక పరిష్కారం ఆయన చూపించింది. లేదు మేము అట్లా మారలేము అని అంటే, ఈ దేశం హిందువులది కదా, ఇక్కడ హిందూ జాతి మాత్రమే ఉంటారు, మీరు పరాయి జాతి, మీరు ఎట్లుంటారు ఇక్కడ, మీరు ఉండటానికి లేదు. మీరు ఉండాలి అని అనుకుంటే ఇక్కడ మిమ్మల్ని హిందువులు ఉండనిస్తే ఉండండి, లేకపోతే లేదు. హిందువుల దయా దాక్షిణ్యాల మీద, వాళ్ళ కటాక్షం మీద, కరుణా కటాక్షాల మీద మీరు ఆధారపడి ఉంటే ఉండండి. ఒకవేళ హిందువులు ఎప్పటికైనా ఇట్లా కూడా మీరు ఉండవద్దు, వెళ్ళిపోండి అంటే మీరు వెళ్ళిపోవాలి. ఒకటి హిందువులుగా మారాలి, లేదా మీరు దాదాపు పౌరసత్వం కోల్పోయి హిందూ జాతికి ఉన్నంటి పౌర హక్కులు ఉండవు, ప్రత్యేక సదుపాయాలు ఉండవు, గౌరవాలు ఉండవు. హిందూ జాతి కటాక్షం మీద బతకటం అని అంటే వాడిని పౌరునిగా గుర్తిస్తే అన్ని హక్కులు వస్తాయి. కాబట్టి నిన్ను పౌరునిగా గుర్తించరు. అందుకోసమే CAA-NRC వచ్చింది. కాబట్టి నువ్వు పౌరునిగా కాకుండా ఈ జాతి మెరిసి మీద మీరు ఉండదలిస్తే మీరు ఇక్కడ ఉండవచ్చు. 2. 3, మీరు పోతా అనుకుంటే కాదు, మీరు ఉంటా అనుకున్నా కూడా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటే మీరు మీ దేశాలకు వెళ్ళిపోవాలి. ఈ 3 పరిష్కారాలు చెప్పి ఆయన ఏమంటాడంటే, మైనారిటీ సమస్యకు ఇదే చాలా సరైన లాజికల్ పరిష్కారం, ఇంతకంటే వేరే పరిష్కారం ఏది ఉండదు అని ఆయన చెప్తాడు. అంటే గోల్వాల్కర్ అంటే ఒక యూనివర్సిటీ మేధావి కాదు, RSS సర్ సంఘచాలకు 33 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి, హెగ్డేవార్ ఉన్నప్పటి నుంచి కూడా పనిచేసినటువంటి వ్యక్తి. కాబట్టి RSS సిద్ధాంతమే ఈ గోల్వాల్కర్ రచనల మీద ఆధారపడి నడుస్తుంటుంది. ఇది గోల్వాల్కర్ రాసిన ఈ బంచ్ ఆఫ్ థాట్స్ లాంటి పుస్తకాలు, వి అండ్ అవర్ నేషన్ వుడ్ డిఫైన్డ్ అనేటువంటి పుస్తకంలో ఆయన ఆలోచనలు ఇవన్నీ ఉంటాయి. ఆయన భావాలే RSS యొక్క వాళ్ళకొక మత గ్రంథ, హోలీ బైబిల్ లాంటివి. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయంటే ముస్లిమ్స్ని వెళ్ళగొడుతున్నారు, మీరు పాకిస్తాన్ పోండి, మీరు పాకిస్తాన్ కుక్క, మీరు ఇక్కడ ఉండవద్దు, లేకపోతే ఘర్ వాపసి, మీరు ఇటు రావాలి, లేదా మీకు పౌరసత్వం రద్దు చేస్తాం అని అంటే ఇవన్నీ రిఫ్లెక్షన్స్ ఆఫ్ దేర్ కాన్సెప్ట్. అనుకోకుండా మోడీ చేసింది కాదు, ఇది వాళ్ళ మౌలిక ప్లానే. ఇది అంటే వాస్తవానికి ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఉండటం వల్ల వాళ్ళకి వచ్చిన నష్టం ఏం లేదు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఈ బూచి ఒకటి ఉండాలి, ఒక శత్రువుని ఎప్పటికీ చూపిస్తూ ఉండాలి, హిందువులను అందరినీ దీని మీద కేంద్రీకరించాలి. చూసినావా మన జాతి ఉద్ధరణ కోసం ఎంత బాగా చేస్తున్నాడు, ఇట్లా చేస్తేనే బాగుంటుంది అని హిందువులందరినీ ఐక్యం చేయటం కోసం, హిందూ దేశానికి నిర్మాణానికి మిగతా ప్రజలందరూ ఒప్పుకోవటం కోసం ఒక బూచిని చూపించాలి, ఒక శత్రువుని చూపించాలి. అప్పుడప్పుడు వాళ్ళను తిట్టాలి, బెదిరించాలి, అవసరమైతే చంపాలి. దాంట్లో భాగంగానే ఇవన్నీ వాళ్ళ మీద జరుగుతున్నాయి. అట్లా బంచ్ ఆఫ్ థాట్స్లో గోల్వాల్కర్ ఈ దేశానికి అంతర్గత శత్రువులుగా 3 అని చెప్పి, అది మనకు వాట్సాప్లలో బాగా తిరుగుతుంటుంది. ఈ 3 శత్రువులు కమ్యూనిస్టులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్. ఒక్కొక్క శత్రువుకి ఒక్కొక్క చాప్టర్ చెప్పిన ఆయన కేటాయించి వివరించండి ఎందుకు వాళ్ళు శత్రువులు అవుతారు. సరే, కమ్యూనిస్టులు ఎందుకు శత్రువులు అవుతారు ఇక అవన్నీ మనకు తెలుసు కాబట్టి నేను ఆ వివరాల్లోకి వెళ్ళిపోవటం లేదు. అయితే మౌలికంగా వాళ్ళు ఇందాక మనం అనుకున్నట్టుగా రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి, లౌకికవాదానికి వ్యతిరేకం మాత్రమే కాదు, వాళ్ళు ఫెడరలిజానికి కూడా వ్యతిరేకం. భారతదేశం అనేటువంటిది యూనియన్ ఆఫ్ స్టేట్స్గా ఉండవద్దు, ఒక సింగిల్ దేశంగా ఉండాలి. కాబట్టి రాష్ట్రాల హక్కులను కూడా హరించి వేస్తూ ఒక సుప్రీం పవర్ కేంద్రానికే ఉండాలి అనేటువంటిది కూడా వాళ్ళ సిద్ధాంతం. తర్వాత మరి హిందూ దేశాన్ని వాళ్ళు సాధించుకుంటారు. 5 నిమిషాలలో క్లోజ్ చేస్తాం. హిందూ దేశాన్ని స్థాపించిన తర్వాత అది ఎట్లా ఉండబోతుంది అని చాలామంది అనుకోవచ్చు. ఏమో మనం అయితే హిందువులమే కదా, ఇంకా పోతే పోయిందిలే, ఇక కొద్దిమంది అయితే వాళ్ళు బాధపడతారు, ఇక వాళ్ళ ఏం చేస్తాం మనం, అట్లా ఉంచుదాము, మెజారిటీ హిందువులే కదా, హిందూ దేశం ఉంటే బాగానే ఉంటుంది కావచ్చు అని చాలామంది బయట వాళ్ళు అనుకునే అవకాశం ఉంటుంది. కానీ హిందూ దేశంలో ఎలా ఉంటుంది అని అంటే, హిందువులు అనుకునే వాళ్ళందరూ మనం అనుకొని ఉండటం కాదు,
అందులో ఉండే వాళ్ళందరూ హిందువులుగానే జీవించాలి. పుట్టుకతో హిందువును అంటే సరిపోదు, ఈ జీవన విధానం అంతా హిందూ జీవన విధానం ప్రకారం ఉండాలి. మరి అది ఎట్లా ఉంటుంది అంటే గోల్వాల్కర్ చాలా క్లియర్గా ఆయన పుస్తకంలో కొన్ని ఉదాహరణలు, కొన్ని కథల ద్వారా చెప్తాడు. నిజానికి అప్పుడు ఎటువంటి సామాజిక వ్యవస్థను వాళ్ళు ఊహిస్తున్నారు అనేటువంటిది. దానికి ఒక ఉదాహరణ ఆయన చెప్తాడు. ఒక హర్దయాల్ అనేటువంటి లాల్ హర్దయాల్ అనేటువంటి ఒక ప్రముఖ ఉద్యమకారుడు గోల్వాల్కర్కు ఒకసారి చెప్పిండట. ఏమనంటే, దక్షిణాదిలో నేను ఒకసారి చూసిన ఒక ఆంగ్లేయుడు ఉండేవాడు. అతనికి సహాయకునిగా ఒక వ్యక్తి ఉండేది. ఆ బ్రాకెట్లో అతడు నాయుడు అని రాసిండు ఆ పుస్తకంలో ఉండేది. వాళ్ళు అలా ఉండేది. అయితే ఈ ఆంగ్ల అధికారి దగ్గర ఒక అటెండర్ బంట్రోత్ కూడా ఉండేది. అతను బ్రాహ్మడు. అయితే ఒకసారి ఈ ఆంగ్లేయుడు ఈ బంట్రోతు కలిసి వాళ్ళ నగరంలో తిరుగుతూ ఉంటే ఈ నాయుడు అనేవాడేటువంటి ఇంకొక అధికారి, ఆయన కూడా అధికారి, ఆంగ్ల అధికారికి కింద అధికారి అనుకోండి, ఎదురుపడ్డప్పుడు ఈ ఆంగ్ల అధికారికి విష్ చేస్తాడు. ఇద్దరు విష్ చేసుకుంటారు, షేక్ హ్యాండ్ చేసుకుంటారు, పలకరించుకుంటారు. వెంటనే ఈ నాయుడు అనే తను ఏం చేస్తాడంటే ఈ బంట్రోతును కూడా చూస్తాడు. బంట్రోతును చూసి ఆయనకు చెప్పులు ఇడిచి ఆయన పాదాభివందనం చేసి 2 చేతులను నమస్కరించి పాదాభివందనం అది చేస్తాడు. చూసిన తర్వాత ఆ ఆంగ్లేయ అధికారి అడుగుతాడు, అదేందయ్యా ఆయన నా కింద బంట్రోతు అటెండర్, ఆయన నువ్వు నాకేమో షేక్ హ్యాండ్ ఇస్తూ స్టైల్గా మాట్లాడుతావు, ఆయన దగ్గర నువ్వు అంత తల వంచి కాళ్ళు పట్టుకున్నావు అది అని అంటే, నువ్వు నాకంటే ఎక్కువ అధికారి కావచ్చు, కానీ నువ్వు మ్లేచ్చునివి, ఇతర మతస్థునివి, అధికారి అయితే కావచ్చు, కానీ నీ దగ్గర బంట్రోత్ అనే అతను ఉన్నాడు కదా, అతడు ఒక బ్రాహ్మడు, నా దేశం నా ప్రజల సమాజం అంతా బాగా అత్యున్నతంగా గౌరవించేటువంటి వ్యక్తి. కాబట్టి నేను నా సంబంధం ఇలాగే ఉంటుంది, నేను అతన్ని అలాగే గౌరవిస్తానేమో అని చెప్తాను. దీన్ని చాలా మమేకంతో గోల్వాల్కర్ చెప్తాడు. అంటే ఆయన ఏం ఊహిస్తున్నాడు, రేపు హిందూ దేశం కనుక ఏర్పడితే అట్లా ఆ బ్రాహ్మణులు అలా ఉండాలి, మిగతా వాళ్ళందరూ ఇలా ఉండాలి అని ఆయన చెప్పదలుచుకున్నాడు. ఇంకొక కథనే ఆయన ఏం చెప్తాడంటే, సార్ ప్లీజ్, ఇంకొక కథ ఏం చెప్తాడంటే, ఒక సింహం, ఒక ఆడసింహము ఒక నక్క పిల్లను పెంచుకున్న తర్వాత నక్క కూడా పెద్దగా అవుతుంది. కొద్ది రోజుల తర్వాత ఈ సింహము అది పెంచుకున్న నక్క పిల్ల రెండు కలిసి అడవిలో పోతా అంటే ఒక ఏనుగు ఎదురుపడుతుంది. ఏనుగు ఎదురుపడ్డ తర్వాత ఈ నక్క ఏం చేస్తుందంటే, అది ఏమైనా చేస్తుంది కావచ్చు అని చెప్పేసి తల్లి నుంచి కూడా దూరంగా పారిపోతుంది. తల్లి ధైర్యంగా నిలబడుతుంది అక్కడే, దాని పని చేసుకుంటా ఉంటుంది. ఇది మాత్రం పారిపోయి దూరంగా పోతుంది. దూరంగా పోయిన తర్వాత ఏనుగు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఈ నక్క తోటి సింహం ఏమంటుందనంటే, సందేహం లేదు, నువ్వు నా పాలతోనే పెరిగినవు, నేనే నీకు పాలిచ్చి పెంచిన, నువ్వు నా పాలతోనే పెరిగినవు, నీకు కొన్ని నైపుణ్యాలు కూడా తెలుసు, కొంచెం ధైర్యం తెలుసు, కొంత అందంగా కూడా నువ్వు ఉంటావు, కానీ నీ జాతి ఒక ఏనుగును చంపదగ్గ జాతి కాదు, ఒక ఏనుగును ఎదుర్కోదగ్గ జాతి కాదు. కాబట్టి నువ్వు ఏ జాతిలో పుట్టినవో నువ్వు ఆ గుణాన్ని ఇప్పుడు నువ్వు చూపించుకున్నావు అని చెప్తాను. అంటే ఏం చెప్పదలుచుకున్నాడు ఈ కథ ద్వారా, సమాజంలో ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడే ఉండాలి, ఏ జాతిలో పుట్టినటువంటి వాళ్ళు ఆ జాతిలోనే ఉండాలి. ఈ రకంగా వాళ్ళ హిందూ దేశ నిర్మాణం జరగబోతుంది. వర్ణ వ్యవస్థ గురించి కూడా చాలా స్పష్టంగా వర్ణ వ్యవస్థ ఉండాలి అని చెప్పిండు, వర్ణ వ్యవస్థ ఉండాలి అని చెప్పిండు, వర్ణ వ్యవస్థ ఎందుకు మంచిదో కూడా చెప్పిండు, వర్ణ వ్యవస్థ దైవ సృష్టి అని చెప్పిండు. అది ఇప్పుడు వాళ్ళ ప్రకటనలలో కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంతెందుకు, మన దగ్గర చిలుకూరి బాలాజీ టెంపుల్ పురోహితుడు రంగరాజన్ ముని వాహన సేవం పేరు మీద ఒక దళితుణ్ణి గుళ్ళోకి భుజాల మీద తీసుకెళ్తాడు. అది వైష్ణవ సాంప్రదాయంలో ఉంటుంది అని ఆర్ఎస్ఎస్ వాళ్ళ పుస్తకాల్లో చాలా గొప్పగా రాసుకున్నారు. దళితుని ఇలా రంగరాజన్ అనే ఒక శ్రీ వైష్ణవుడు గుళ్ళోకి తీసుకుపోయాడు. ఇది
అక్కడ వివక్ష ఎక్కడ ఉన్నది హిందూ సాంప్రదాయంలో అని చెప్పడానికి వాళ్ళ పుస్తకాలలో ఉంది ఇది. అదే రంగరాజన్ ఇది చేసిన ఒక 6 నెలల తర్వాత ఒక టీవీ ఇంటర్వ్యూలో మీరు చూడవచ్చు. వర్ణ వ్యవస్థ ఉండాలండి, కులాలన్నీ ఉండాలి. కుమ్మరోడు కుమ్మరి పని చేయకపోతే ఎట్లా, కుమ్మరోడు చదువుకుంటే ఎట్లా అని అదే రంగరాజన్ అన్న ఓపెన్గా మైక్ ముందు. తర్వాత ఇచ్చిన జీయర్ స్వామి కులాలు ఉండాలి, కులాలు పోకూడదు. చాలా స్పష్టంగా హిందూ దేశం వస్తే వర్ణ వ్యవస్థ ఉంటుంది, కులాలు ఉంటాయి, కుల వ్యవస్థ ఉంటుంది, ఆ విధంగా జరుగుతుంది. అయితే దాన్ని ఇప్పుడు ఆధునిక కాలంలో ఈ పారిశ్రామిక యుగంలో ఎట్లా చేస్తారు అనేటువంటిది దానికి వాళ్ళు బహుశా బ్రెయిన్ స్టామ్ చేస్తూ ఉంటారు, అది జరుగుతూ ఉంటుంది. మనం అవకాశం ఉంటే తర్వాత ఎప్పుడైనా చర్చ చేద్దాం. పరిష్కారాల గురించి కూడా చివరిలో మనం చర్చ సందర్భంగా ఆలోచిద్దాం. ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.